నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం। జంగారెడ్డిగూడెంలో అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన వైన సర్వ మానవ హితం మానవతా సంస్థ యొక్క సిద్ధాంతం, మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి వెల్లడి। ఈ నెల 9న ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయిల్ పామ్ రైతుల ధర్నా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ ప్రకటన। మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు। నాశముక్త్ భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాల క్రికెట్ మైదానంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ప్రారంభించారు। అనంతరం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే పరిణామాలను ప్రజలకు వివరించడంతో పాటు మాదక ద్రవ్యాలు అమ్మకం, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు। యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి రామ్ కుమార్, డిఎస్డిఓ శ్రీనివాసరావు, సెట్ 12 సిఇఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు।
జంగారెడ్డిగూడెం పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం పట్టణ శివారులోని ఈద్గా మైదానం వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దువా చేశారు. అదేవిధంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పేష్ హిమాం మౌలానా అతిక్ అస్మి మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని తెలిపారు. బక్రీద్ యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి స్తోమతను బట్టి దానాలు చేయాలని సూచించారు. అదేవిధంగా బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, మత పెద్దలు షేక్ అక్బర్, షేక్ అమీర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిప్ టాక్ షేక్ బాజీ, న్యాయవాది షేక్ హీరా హకీం, డాక్టర్ షేక్ రహమతుల్లా, సాఫ్ట్వేర్ మేనేజర్ షేక్ కరీముల్లా, షేక్ చోటు, షేక్ హనీఫ్, డాక్టర్ పఠాన్ వలీ, దాదా హుసేన్, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. عليكم ورحمة الله. لا إله إلا الله والله من الكائنات وحرم عليهم الصوم في الأيام الخامس يوم الفطر زيافة من عند المسلمين والمسلمات. الله أكبر الله أكبر له السماوات السبع والأرضون. الله أكبر ولله الحمد. عفونا فاغفر لنا وارحمنا أنت مولانا فالمسكين فانصرنا على القوم الحاسدين وصغيرنا وكبيرنا وذكرنا والإسلام ومن توفيته منا فتوفى على الإيمان. या मेरे मौला हम सब की लफ्ज़ों को माफ फरमा. या मेरे मौला हम सब गुनाहगार हैं, खताकार हैं, अपने महबूब के सदके में हम सबको माफ फरमा. या मेरे मौला हम सब गुनाहों के समंदर में डूबे हुए हैं. या मेरे मौला पूरे जंगारेड्डीगूडెం बिलाल मस्जिद कमेटी की तरफ से पूरे मुसलमानों को, पूरे देश के मुसलमानों को हम लोग की सबकी तरफ से ईद उल अजहा की बहुत बहुत मुबारकबाद है। जो ईद उल अजहा है एक बहुत बड़ी तारीखी वाक़या है, इसमें पेश आया था। तो इसलिए हम लोग अल्लाह का हुक्म और नबी पाक अलैहिस्सलाम के तरीके पर इस ईद को मनाते हैं और पूरी दुनिया में और पूरे हिंदुस्तान में अमन और सुकून के साथ हम सब अल्लाह तबारक ताला से दुआ करते हैं कि पूरे हिंदुस्तान में अमन और सुकून के साथ ये ईद उल अजहा पूरा मनाया जाए और क्या अल्लाह तबारक ताला हम सब को इसका बेहतरीन अजर दे। और पूरे देश में हमने अभी दुआ की, पूरे देश में अमन सुकून और शांति रहे, यही बस। ముస్లిం సోదరులందరికీ కూడా మా యొక్క బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి పండుగ బక్రీద్ పండుగ. మరి దీన్ని ముస్లిం సోదరులందరూ సంతోషంగా గడిపోవాలని కోరుకుంటూ మనసారా ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగానికి ప్రతీకగా ఈ రోజున మనం ఈ బక్రీద్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి దైవవాణి ప్రకారం మరి ఇబ్రాహీం సలాం వారు వారి తనయుడిని సైతం కుర్బానీ ఇవ్వడానికి సైతం వెనుకాడినటువంటి అల్లాహు తాలా యొక్క ఆజ్ఞానుసారం బలిపీఠానికి ఎక్కించినటువంటి తనయుడిని మరి ఇబ్రాహీం సలాం వారి యొక్క తనయుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కుర్బానీ ఇవ్వడానికి సైతం వెనకాడినటువంటి మరి గొప్ప త్యాగం ఇబ్రాహీం సలాం వారిది. కనుక ఈ రోజున మనం బక్రీద్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ బక్రీద్ పండుగకి మరి ఎవరైతే ఈద్గాకు వచ్చి నమాజ్ చదువుతారో వారి పూర్వ పాపాలన్నీ కూడా పూర్తిగా కూడా క్షమించబడతాయి. మరి పసిబిడ్డ పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి ఎలాగైతే బయటికి మరి ఏ పాపం ఎరగకుండా అలా ఉంటుందో అలాగా మరి ఈ ఈద్గా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడతాయని చెప్పేసి ఖురాన్లో రచించబడడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీక. ఈ త్యాగానికి ప్రతీక పండుగని అందరూ ముస్లిం సోదరీమణులు అందరూ చాలా ఇదిగా చేసుకుంటారని తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ
బక్రీద్ శుభాకాంక్షలు. సర్వమానత హితం మానవతా సంస్థ సిద్ధాంతమని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి తెలిపారు. భీమడోలు అమ్మవార్ల ఆలయ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సంస్థ భీమడోలు, నల్లచెర్ల, చాగల్లు మండలాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత మానవతా శాంతి రథాలు, ఫ్రీజర్లు, విద్యానిధి నిర్వహణ, ఆడిటింగ్లో ఎదురయ్యే సమస్యలు, సభ్యత్వాల నమోదు గురించి చర్చించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. మానవతా ఉమ్మడి జిల్లా నూతన అధ్యక్షులుగా కండెప్పు సూర్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అదేవిధంగా నల్లజర్ల డైరెక్టరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత మానవతా జిల్లా ప్రెసిడెంట్ దేవినేని భాస్కర్రావు, స్టేట్ కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు, ఆలపాటి నాగేశ్వరరావు, అప్పక రాంబాబు, రామిశెట్టి గంగాధర్రావు, గోనుగుంట రమణ శంకర్, అల్లాడ ప్రసాదరావు, అయినాల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది థర్డ్ టైం ఆయన రావడం జరగబోతుంది. అందరూ టీమ్ అందరూ వచ్చి ఇక్కడ సహకారం అందజేసి వారి జీవితాలలో వెలుగులు నింపుతామని సమస్త ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. వెలుగులు నింపుతామని సమస్త ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. చాలా మంది పరిస్థితి ఏంటంటే నేను గమనించింది, డబ్బులు చేసి మిస్యూజ్ చేసి పొరపాటు చేసేది ఎక్కడ ఉండదు. మానవతాలు ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. బ్యాంకులో డ్రా చేసేది ఒకడు, ఖర్చు పెట్టేది ఇంకొకడు, రాసేవాడు ఇంకొకడు. గ్యాప్ వచ్చినప్పుడు ఏమైతారంటే సమస్యలు మొదలవుతాయి. ఎవరైతే బ్యాంకు నుంచి డ్రా చేస్తారో వాళ్ళ దానికి జవాబుదారీగా ఎందుకు ఖర్చు పెట్టాడో కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోగలిగితే ఆడిట్లో మనకి ఎప్పుడు కూడా సమస్య ఉండదు. ఖచ్చితంగా ప్రతి రూపాయికి గవర్నమెంట్ ఆఫీసులో ఏ విధంగా అయితే జవాబుదారీతనం ఉందో ఇంటికి వచ్చినాక మానవతా కూడా జవాబుదారీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఆ ఓచర్ రాసి అవన్నీ కూడా ఫైల్ చేసుకొని ఏప్రిల్ 1వ తారీఖు ఇమ్మంటే మీకు ఏప్రిల్ 5వ తారీఖు లోపు మొత్తం స్టేట్ అంతా ఇవ్వగలిగితే మానవతా అంత పవిత్రమైన సమస్య ఒకటి లేదు అనే మాట మీరు తీసుకురాగలిగితే అద్భుతాలు మనం సృష్టించగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై 10% దిగుమతి సుంకం తగ్గించడంపై ఈ నెల 9న ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఆయిల్ పామ్ రైతుల ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు ఆయిల్ పామ్ రైతుల సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. పెదవేగి మండలం విజయరాయిలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఆయిల్ పామ్ రైతుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మున్నంగి సుబ్బారెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయిల్ పామ్ రైతుల ధర్నా కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముడి పామాయిల్ దిగుమతి సుంకం 10% తగ్గించి వేయడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా టన్ ఆయిల్ పామ్ గెలలకు 22,000 రూపాయల ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముడి పామాయిల్పై దిగుమతి సుంకం 50% పెంచాలని కోరారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పూసం రామారెడ్డి, రాపర్ల తేజ, కృష్ణ, నీలం శ్రీనివాసరావు, భీమవరపు సాంబిరెడ్డి, ఆళ్ల చంద్రశేఖర్ రెడ్డి, దారిపైన రమేష్, ఎం జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గించింది. దీనివలన పామాయిల్ గెలల యొక్క ధర పడిపోయి ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు 0% చేయడంతో అప్పుడు గెలల ధర 11,000, 12,000 అట్లా ఉండడం వల్ల కూడా ఎక్కువ నష్టపోయారు. ఎన్నికల అనంతరం 27.5% ఇవాళ పామాయిల్ యొక్క దిగుమతి సుంకాన్ని ఆ టన్నుకి పెంచారు. దాని ఫలితంగా ఈ కాలంలో కొద్దిగా ఆయిల్ పామ్ గెలల యొక్క ధరలు పెరిగినాయి. అంటే టన్ను గెలలకి 20,120 దాకా ధర వచ్చిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటిది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించిందో ఆ గెలల ధర కాస్త ఇవాళ టన్ను గెలల ధర 18,650 రూపాయలు పడిపోయిన పరిస్థితి ఉన్నది. మరొక 1,500 నుంచి 2,000 ధర తగ్గే పరిస్థితి ఉన్నది. మరి వచ్చే నెల నుంచి ఈ ధర తగ్గిపోవడం వల్ల ఇవాళ ఏదైతే ఒక పామాయిల్ టన్ను గెలల ఉత్పత్తికి 22,000 రూపాయలు పైగా ఖర్చు అవుతుందని
కేంద్ర ధరల నిర్ణాయక సంఘం సిఏసిపి చెప్తా ఉన్నది. మరి అట్లాంటిది ఇవాళ ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధర రావడం వల్ల ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో ఎరువుల ధరలు పెరిగినాయి, కూలీ ఖర్చులు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కనీసం టన్ను గెలలకి 20,000 రూపాయల నుండి 22,000 ఉంటే కానీ ఇవాళ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ దిగుమతి సుంకాన్ని తగ్గించేయడం ఫలితంగా ఇవాళ దేశీయంగా ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతూ ఉన్నారు. అయితే దేశంలో వంట నూనెల పంటల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రతి ఏటా దాదాపు 1,20,000 కోట్ల పైగా వంట నూనెల్ని మన ఇతర దేశాలకు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి దేశంలో వంట నూనెల సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్ లాంటి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా దిగుమతి సుంకాలను తగ్గించేసి ఇవాళ దేశీయంగా రైతుల యొక్క పంటల యొక్క ధరలను తగ్గించేయడం వల్ల నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన పునరాలోచన చేసి ఇవాళ పామాయిల్, ముడి పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 40 నుండి 50% పెంచి కనీసం టన్ను గెలలు 20,000 పైగా ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, ఆయిల్ ఫామ్ రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్య మీద ఈ నెల 9వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు ఉదయం 10 గంటలకి ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి రాయబార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచెర్ల జగపతిరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. తమ అకాడమీకి చెందిన విద్యార్థులు ఇంటర్నేషనల్ ర్యాపిడ్ క్లాసికల్ చెస్ రైటింగ్ ప్లేయర్లుగా ఖ్యాతిని సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని జంగారెడ్డిగూడెం దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళ మాధవి తెలిపారు. ఇంటర్నేషనల్ ర్యాపిడ్ క్లాసికల్ చెస్ క్రీడాకారులుగా ఎంపికైన దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ సరళ మాధవి మాట్లాడుతూ తమ విద్యార్థి మల్లంపల్లి కుశాంక్ శ్రీ విశ్వ 1552 ర్యాపిడ్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ రేటింగ్ ప్లేయర్ ఎంపికయ్యారన్నారు. అదేవిధంగా గుగ్గులోతి యశ్వంత్ నాయక్ 1410 చెస్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ ప్లేయర్గా అయ్యారన్నారు. ఈ సందర్భంగా వీరిని మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అయినపర్తి చంద్రశేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు,
డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు. సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు. 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు. 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు. 11% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు. 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ. 9% వడ్డీ 3 సంవత్సరాల పైన. 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో యోగాను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో శనివారం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగా మరింత మంది ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 7 గంటలకు ఏలూరులో సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు యోగాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 10వ తేదీన జంగారెడ్డిగూడెంలో, 18వ తేదీన జీలకర్రగూడెంలో యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కార్యక్రమాల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. సో ఒక 1500 మెంబర్స్ ఆఫీసర్స్ నుంచి వస్తారు, అఫీషియల్ సైడ్ నుంచి. ఇంకా వెనక కూడా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. కలెక్టరేట్ డిఆర్ చెప్పండి, అందరూ వస్తారు. ఓకే, తర్వాత వాళ్ళకి కొంచెం ఫస్ట్ నడుస్తున్న కొంతమందికైనా మీరు కొంచెం టీషర్ట్ ఇవ్వాలి. యోగా టీషర్ట్ ఎవరు వాడట్లేదు. నాకు పంపించింది బాగాలేదు, ఐఎమ్ ఆల్సో నాట్ యూజింగ్. అప్పుడు కూడా బడ్జెట్ వచ్చిన కొంత యోగా గురించి చేయించుకోవాలి. తర్వాత ముందే మనకి అది స్ట్రీట్ ప్లే చేశారు కదా మొన్న, ఎవరో ఇచ్చేయండి వాళ్ళకి, డబ్బు ఉన్నాయి కదా.
శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ వేసవి సెలవులు దగ్గర పడటంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే క్యూ లైన్లో వచ్చిన భక్తులను ఈవో సత్యనారాయణమూర్తి తనిఖీ చేశారు. భక్తుల దర్శనానంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో ఈ నెల 10వ తేదీన 76వ చండీ హోమంను నిర్వహిస్తున్నట్లు ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి రజత వస్త్రానికి పసుమర్తి సత్యరాజు, పుష్పావతి కుటుంబ సభ్యులు 1 కేజీ వెండిని సమర్పించారు. దీనితో దాతలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజక వస్త్రం తయారీకి కేజీ వెండి సమర్పించిన పసుమర్తి సత్యరాజు, పుష్పావతి కుటుంబ సభ్యులపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, గొట్టిముక్కల వంశీకుమార్, రాజు, నౌడ సత్యనూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, నౌడు గంగరాజు, 9 రామకృష్ణ, చిటికెల అచ్చిరాజు, లోకవరపు వెంకటేశ్వరరావు, చింతకాయల అచ్చిరాజు, దల్లి శ్రీనివాసరెడ్డి, ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో మనం ఎంతో అత్యంత వైభవంగా దేవీ నవరాత్రి కార్యక్రమాలు అవనండి, కార్తీక మాస కార్యక్రమాలు అవనండి, శ్రావణ మాస కార్తీక మాస అవకాశాలు కానివ్వండి, అన్నీ కూడా ఎంతో వైభవంగా చేశాము. అలాగే మొన్న మనం ఉగాది రోజున కూడా అమ్మవారికి ఎండితో చేసిన చీర ఒకటి తయారు చేయాలని చెప్పేసి గ్రామ భక్త మహాజనులందరూ కూడా ఒక సంకల్పం కల్పించుకున్నాము. దాంట్లో భాగంగానే నేడు పసుమర్తి సత్యరాజు గారు, శ్రీమతి పుష్పవతి దంపతులు మరియు కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ రోజు అమ్మవారికి సుమారు కేజీ వెండిని అమ్మవారికి సమర్పించారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ బహుత్తర కార్యక్రమానికి సహకారాలు ఇచ్చి ఈ అమ్మవారి చీర కార్యక్రమాన్ని వెండి రూపంలో గాని ధన రూపంలో గాని మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 3 చిన్నారులు కలిసి బాటసారులకు చల్లని మజ్జిగ అందజేశారు. పట్టణానికి చెందిన తాటికొండ సాయిబాబు, లక్ష్మీకాంతం దంపతుల మనుమలు రష్మిత, కార్తికేయ, గీతాంశులు వేసవి సెలవులకు నాయనమ్మ తాతయ్య ఇళ్లకు వచ్చారు. సహజంగానే సేవాభావం కలిగిన తాతయ్య సాయిబాబుకు తమ కిడ్నీ బ్యాంక్ డబ్బులను చూపించి మేము కూడా సేవ కార్యక్రమాలు చేస్తామని కోరారు.
దీంతో అశ్వారావుపేట రోడ్లోని సుబ్రహ్మణ్యేశ్వర అన్నప్రసాద వితరణ కమిటీ చేసే సేవా కార్యక్రమాల గురించి విన్న సాయిబాబు అక్కడ కమిటీని సంప్రదించారు. సుమారుగా 10,000 రూపాయల ఖర్చుతో కూడిన విషయం. అందులోనూ సహకరించే వ్యక్తులు కలిసి రావడంతో అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులు గండికోట బాబీ కమిటీ సభ్యులను సమన్వయపరిచి బాటసారులకు చల్లటి మజ్జిగ అందించారు. దీంతో చిన్నారులైన రష్మిత, కార్తికేయ, గీతాంశులను పలువురు అభినందించారు. చిన్న వయసు నుంచే సమాజహితం అలవర్చిన తాటికొండ సాయిబాబు, లక్ష్మీకాంతం దంపతులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గండికోట బాబీ, మాడ ప్రవీణ్, చిట్లూరి వెంకటేశ్వరరావు, నాగు, రోహిణి, మణిబాబు, వంశీ, పవన్, రవీంద్రరెడ్డి, భవానీ, ప్రసాద్, నాగసూరి, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. భీమడోలు, అమరుపేట, పాతూరు, గుండుగులను, పూళ్ల, పొలసానిపల్లి మసీదులలో ముస్లింలు ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భీమడోలు మసీదులో హిమాం దిల్హాద్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు జరిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదు చైర్మన్ షేక్ హుసేనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇస్లాం సూచించిన సన్మార్గంలో నడిచి పేదలకు దాన ధర్మాలు చేయాలని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ చైర్మన్ షేక్ హుసేనా, సైన్ షా, సిద్దిక్, రసూల్, షరీఫ్ జానీ, మన్షూర్, గాలిబ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా మరి ఈరోజు భీమడోల్ మొహమ్మదీ మసీద్ కమిటీ తరఫున ఈదుల్ జుహా అంటే బక్రీద్ ముబారక్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే ఇబ్రహీం సలాము వారి యొక్క త్యాగ నిరతిని దృష్టిలో పెట్టుకొని అల్లా సుబ్హానహు వ తఆలా ఈరోజు మరి ముస్లిం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ని ఆయన బక్రీద్ని జరుపుకుంటున్నాం. అలాగే మరి ముస్లింకి అతి పవిత్రమైనటువంటి హజ్ ఏదైతే మరి మక్కా ఉందో సౌదీ అరేబియాలో మరి నిన్న కొన్ని కోట్ల మంది హజ్ని పూర్తి చేయడం జరిగింది. ఏదైతే మానవాళికి ఈ త్యాగం అనేది మనం కూడా ప్రతి మనిషికి కూడా ముస్లిం అయినా, క్రిస్టియన్, హిందూ అయినా ప్రతి ఒక్కరి జీవితంలో త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనది. ఏ విషయాలైనా సరే మనం ఒక త్యాగాన్ని మన జీవితంలో ఒక అలవాటుగా అలవర్చుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మరి అల్లా సుబ్హానహు వ తఆలా మరి మా ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారికి చూపించిన ఒక మంచి మార్గాన్ని సూచించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం. జంగారెడ్డిగూడెంలో అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన వైనం. సర్వ మానవ హితం మానవతా సంస్థ యొక్క సిద్ధాంతం. మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి వెల్లడి. ఈ నెల 9న ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయిల్ పామ్ రైతుల ధర్నా. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.